Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామ మళ్ళీ రెబల్గా మారనున్నారా? డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వాయిస్ పెంచుతున్నారు. తనను పోలీస్ కస్టడీలో వేధించిన వారిపై చర్యలకు ప్రభుత్వం వెనకడుగు వేస్తుండడం ఆయనకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నట్లు కనిపిస్తోంది. సమయం వచ్చినప్పుడు ఈ విషయంలో తాడోపేడో తేల్చుకుంటాననే రీతిలో ఆయన హెచ్చరికలు జారీ చేస్తుండడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. నా కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితులైన సీనియర్ ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్లను ఇంతవరకు ఎందుకు విచారణకు పిలవడం లేదు? ఎఫ్ఐఆర్లో నిందితులుగా చేర్చినప్పుడు వారిని విధుల నుంచి సస్పెండ్ చేయాలి కదా, ఆ పని ఎందుకు చేయడం లేదు? వారి విషయంలో భయపడుతున్నారా? ఈ విషయంలో ప్రశ్నించదలుచుకున్న వారిని తప్పనిసరిగా ప్రశ్నిస్తా అంటూ తేల్చి చెప్పారు రఘురామ. దీంతో కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రభుత్వ తీరుపై ఆయనలో అసహనం పెరిగిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఎంపీగా ఉండగా రఘురామపై దేశద్రోహం కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టుకు ముందే అప్పటి గుంటూరు కలెక్టర్ వీఐపీ వస్తున్నారు, అప్రమత్తంగా ఉండండి అంటూ జీజీహెచ్ సూపరింటెండెంట్కు లేఖ రాసినట్లు రఘురామ ఆరోపిస్తున్నారు. ఈ లేఖే తనపై కేసు నమోదుకు కుట్ర జరిగిందన్నదానికి బలమైన ఆధారంగా చెబుతున్నారు. దీంతో అప్పటి కలెక్టర్ వివేక్ యాదవ్ను ప్రశ్నించాలని రఘురామరాజు డిమాండ్ చేస్తున్నారు. నా అరెస్టు కన్నా ముందే గుండె జబ్బులు చూసే వైద్యులను సిద్ధం చేసి ఉంచాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతికి కలెక్టర్ ఎలా లేఖ రాశారని రఘురామ నిలదీస్తున్నారు. ఎవరి రిఫరెన్స్ మేరకు ఆయన అలా లేఖ రాయాల్సి వచ్చిందో తెలుసుకోవాలని విచారణ అధికారులను కోరారు. ఒక కేసులో నిందితుడికి ఆరోగ్యం బాగోలేకపోతే వైద్యులను అందుబాటులో ఉంచాలని కేసు దర్యాప్తు అధికారి అడగాలి. అది సబబు, కానీ కలెక్టర్ కోరడం చూస్తేనే కుట్రకోణం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. తనను విజయవాడ పరిసరాలలో ఏదో చేసి కొన ఊపిరితో ఆసుపత్రికి తీసుకువెళ్లాలని ప్లాన్ చేసినట్లుగా రఘురామ ఆరోపిస్తున్నారు. ఇక ఈ కేసులో రఘురామ గుండెలపై కూర్చుని దాడి చేసిన నిందితుల గుర్తింపు ప్రక్రియ గుంటూరు జిల్లా జైలులో చేపట్టారు. తనపై దాడి చేసిన నిందితుడిని తాను గుర్తించానని, ఆ సమయంలో నిందితుడు తులసిబాబు ముఖానికి కట్టుకున్న కర్చీఫ్ జారిపోవడంతో తాను సులువుగా గుర్తించగలిగానని రఘురామ చెబుతున్నారు. మరోవైపు కేసులో ప్రధాన నిందితులైన ఐపీఎస్ అధికారులు సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులపై విచారణ చేపట్టాలని విచారణ కమిటీ అధికారులు ఆర్పి సిసోడియా, హరీష్ కుమార్ గుప్తాలను రఘురామ కోరుతున్నారు. ఇలా ఆయన గతంలో ఎన్నడూ లేనట్లు స్వరం పెంచి మాట్లాడడంతో కేసు విచారణపై ఆయన అసంతృప్తితో ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమిలో కీలకంగా పనిచేస్తున్న తనకే న్యాయం దక్కకపోతే ఎలా అనేది ఆయన ఆవేదనగా కనిపిస్తోంది. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబుకు గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము సహకరించడం రఘురామకు రుచించడం లేదు. ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్తో రాముకు ఎలాంటి సంబంధం ఉన్నా ఈ కేసులో ఆయన జోక్యం చేసుకోకూడదని రఘురామ భావిస్తున్నారు. ఈ విషయంలో పార్టీ కూడా రఘురామను ప్రశ్నించకపోవడంపై డిప్యూటీ స్పీకర్ రగిలిపోతున్నారని చెబుతున్నారు. సమయం కోసం చూస్తున్నారని, ఈ విషయంలో తాడోపేడో తేల్చుకోవాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.